హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి లోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ దిబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. బెల్లం పాకంతో కనుక ఈ దిబ్బ రొట్టెని తింటే చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ దిబ్బ రొట్టెని పర్ఫెక్ట్గా కొలతలతో బియ్యపు రవ్వతో చేసుకోవడం చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అండ్ నా చిన్నప్పటి రోజుల్లో అయితే కనుక ఈ దిబ్బ రొట్టెని కట్టెల పొయ్యి మీద పైనుంచి ఇస్తరాకు కానీ అరటాకు కానీ వేసి నిప్పులు వేసి కాల్చేవారు అనమాట. చాలా బాగుండేది. ఫుల్ వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా కప్పు, నేను దిబ్బ రొట్టె చేసుకోవడం కోసం మినపప్పుని ఈ కప్పుతోనే 2 కప్పులు నానబెట్టుకున్నానండి. ఒక 4-5 గంటల ముందుగా నానబెట్టేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ మినపప్పు తీసుకున్నాను. దీంతో చాలా కమ్మగా ఉంటుంది. లేకపోతే కనుక మినపగుళ్ళు కూడా వాడుకోవచ్చు. అంటే నేను ఆ 2 కప్పులు తీసుకున్నాను కదా, 1/2 కిలో మినపప్పు నానబెట్టుకున్నాను అనమాట. సో ఒక 4-5 గంటల పాటు నానిన తర్వాత దీన్ని బాగా మెదుపుకుంటూ ఉంటే పైన పొట్టు సపరేట్ అయిపోతుంది. అలా వాటర్ వేసుకుని వాష్ చేసుకుంటూ ఈ విధంగా పొట్టు అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. మినపప్పు వాష్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కొంచెం పొట్టు ఉంటుందండి. అలా ఉన్న కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. ఏం పర్వాలేదు. ఇంకా తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని ఇక్కడ దిబ్బ రొట్టె మనం బియ్యపు రవ్వతో చేస్తున్నాను అని చెప్పాను కదండి. దానికోసం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు బియ్యపు రవ్వ వేసుకుంటున్నానండి. అండ్ బియ్యపు రవ్వ వచ్చేసి నేను బయట కొనింది కాదు, ఇంట్లో చేసుకున్నాం అనమాట. బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని అప్పుడు ఈ విధంగా రవ్వ ఆడించుకుని దాన్ని జల్లించుకుంటే రవ్వ సన్నగా వస్తుంది. ఇలా ఇంట్లో చేసుకున్న రవ్వతో ఇలా రొట్టెలు కానీ లేదంటే ఉప్మా కానీ ఊతప్పం కానీ చేసుకుని చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ 3 కప్పులు వేసుకున్నాను. అంటే 1 కప్పుకి 1.5 కప్పు రవ్వ వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 200 ml వరకు వాటర్ తీసుకుని కొద్దిగా వాటర్ తీసుకుని ఈ విధంగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. చాలా మంది ఏంటంటే రవ్వని విధంగా తడిపి పెట్టుకోకుండా డైరెక్ట్గా పిండిలో కలిపేసుకుంటారండి. అలా కలుపుకొని వేసుకుంటే కనుక రొట్టె కాలిన తర్వాత చాలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట పైన లేయరు. అలా కాకుండా ముందుగా వాటర్ వేసుకుని ఈ నూకను మనం తడిపి పెట్టుకుంటే నూక అంతా కూడా బాగా నానుతుంది. మనకి క్రిస్పీగా ఉంటుంది, అలాగే తినగలిగేలా ఉంటుంది అనమాట. లేదంటే నూక చాలా గట్టిగా ఉండి ఉడకడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. సో ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్తో నాకు కొద్దిగా వాటర్ ఉండిపోయాయి, కానీ మిగతావన్నీ వేసుకున్నానండి. ఈ విధంగా ఉండలాగా రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత గట్టిగా అదం పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ రవ్వను నానబెట్టుకోవాలి. రొట్టె వేసుకోవడానికి ముందుగానే మనం నూకను నానబెట్టేసుకోవాలండి. తర్వాత మనం కడిగి ఉంచుకున్న మినపప్పుని గ్రైండర్లో వేసేసుకోవాలి. ఆ పప్పు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే మరి లూజ్గా కాకుండా కొంచెం ముద్దలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట రొట్టె కోసం. కావాలంటే తర్వాత వాటర్ వేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా మనకి మెత్తగా ఉండాలి, అలాగే పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా దిబ్బ రొట్టె కానీ మినప రొట్టె కానీ వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మనం పిండి గ్రైండ్ చేసుకుని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి రొట్టె అయితే మాత్రం. సో మొత్తం పిండి అంతా కూడా నేను బౌల్లోకి తీసేసుకున్నాను కదా, ఇంత వచ్చిందనమాట నాకు. తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా రవ్వని, అదంతా కూడా ఒకసారి కలుపుకుంటే రవ్వ అంతా కూడా బాగా నానిపోయి అండ్ పొడిగా వచ్చేస్తుంది, వాటర్ అన్నీ కూడా పీల్చుకొని. ఇప్పుడు ఈ రవ్వని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మినపరుప్పు, అందులోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ మినపప్పుకి సరిపడగానే రవ్వ నానబెట్టుకున్నాను కాబట్టి మొత్తం వేసేసుకుంటున్నానండి. అలా అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది కొలత అంతా కూడా. చాలామంది ఏంటంటే ఇలాంటి దిబ్బ రొట్టెలు కానీ మినప రొట్టె కానీ చేసుకున్నప్పుడు బియ్యపు రవ్వ కాకుండా ఇడ్లీ రవ్వ వేస్ట్ చేస్తారండి. అలా ఇడ్లీ రవ్వ వేస్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వరగా కాలిపోతుంది. అంతేకాని దీనికి వచ్చిన రుచి అయితే దానికి రాదనమాట. ఈ మినప రొట్టె కానీ దిబ్బ రొట్టె కానీ బియ్యపు రవ్వతో చేస్తేనే ఆ రుచి వస్తుందన్నమాట. పాతకాలంలో ఇలా బియ్యపు రవ్వ వేసే చేసేవారు. సో మొత్తం అంతా కూడా రవ్వని పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి దిబ్బ రొట్టె వేసుకోవడానికి ఎంతైతే కావాలనుకుంటామో పిండి, అంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే దిబ్బ రొట్టె వేసుకోవడానికి పిండి కలుపుకున్న తర్వాత అది పులియబెడతారనమాట. అలా పులుసుని పిండితో వేసుకుంటారు. అస్సలు పులకూడదండి దిబ్బ రొట్టెకి. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని ఫ్రెష్గా ఉన్న పిండితో వేసుకుంటేనే దిబ్బ రొట్టె కమ్మగా వస్తుంది. సో పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మిగతా రుబ్బు అయితే ఏదైతే ఉందో మనం నూక కలుపుకుని ఉంచుకున్నాం కదా,
అది తీసేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. దీంతో ఇడ్లీ చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే కనుక చిన్న చిన్నగా రొట్టెల్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రొట్టె వేసుకోవడం కోసం స్టవ్ పై ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ రొట్టె కాలడానికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదండి, అది ఇందులోకి వేసుకోవాలి. అంటే మీకు రొట్టె ఏ సైజులో కావాలనుకుంటున్నారో అంత పిండి వేసుకోవచ్చు అనమాట. నేనైతే తీసుకున్న పిండి అంతా కూడా వేసేసుకున్నాను. అంటే రొట్టె కొంచెం పెద్దగా కాల్చుకుందామని మొత్తం వేసేసుకున్నాను. వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి బాగా ఆయిల్ అంతా బాగా మరిగి సైడ్స్ కాలుతూ ఉంటుంది. మనం రుబ్బు వేసుకున్న తర్వాత వెంటనే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి 1 నిమిషం పాటు. అలాగే ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని ఈ రొట్టెకి మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ వాటర్ కూడా బాగా మరిగి రొట్టె బాగా ఉడుకుతుంది అండ్ అడుగున మాడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంత టైంలో కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. సో నాకైతే ఇక్కడ 18 మినిట్స్ పాటు టైం పట్టింది. తర్వాత మూత తీసుకుని చూస్తే రొట్టె అంతా కూడా బాగా కాలిపోయి సైడ్స్ కూడా సపరేట్ అయిపోయింది అండ్ వాటర్ కూడా మరుగుతూ ఉన్నాయి కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రొట్టె ఉడికిందో చెక్ చేసుకోవాలండి. దానికోసం ఒక నైఫ్ తీసుకుని మనం ఈ రొట్టెని ఇలా విధంగా ప్రెస్ చేసుకుని చూస్తే పిండి ఏమైనా వస్తే కనుక ఇంకా ఉడకలేనట్టు, ఏమీ రాయి లేకుండా క్లీన్గా వచ్చేస్తే ఉడికిపోయినట్టు అనమాట. ఒకవేళ అంటుకుంటే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. తర్వాత ఈ గ్లాస్ని మెల్లిగా తీసేసుకోవాలి. వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ రొట్టెని ఫ్లిప్ చేసుకోవడం కోసం దానిపైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని మొత్తం అన్ని కూడా రివర్స్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దీని చుట్టూ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే సెంటర్లో హోల్ ఉంది కదండి, అక్కడ కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి అనమాట. చాలా మంది ఏంటంటే ఇంకా ఒక వైపు కుక్ చేసేసుకుని అలానే ఉంచేసుకుంటారు అనమాట, రెండో వైపు కుక్ చేసుకోరు. కానీ అటువైపు కూడా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 లేదా 2 నిమిషాల పాటు ఉంచుకుంటే అడుగును కూడా కాలుతుంది. సో కొంచెం కలర్ వచ్చింది లేదా అని చెక్ చేసుకోండి. కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెండో వైపు ఎలా కాలిందో చూపిస్తున్నాను చూడండి. ఇటుపక్క కూడా మంచి రంగు వచ్చి బాగా కుక్ అయిపోయింది అనమాట. అంతేనండి, కోనసీమ స్టైల్లో దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. దీన్ని చల్లారిన తర్వాత ముక్కల్లా కట్ చేసుకుని బెల్లం పాకల్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. లేదంటే కనుక కొబ్బరి చట్నీతో కానీ ఆవకాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ దిబ్బ రొట్టెలోకి బెల్లం పాకం బాగుంటుందని చెప్పాను కదండి, అయితే బయట కొన్నామన్నమాట. అంటే బెల్లం తయారు చేస్తారు కదా, వాళ్ళే అనమాట ఈ బెల్లం పాకం కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇది ఉంటే ఇది వేసుకోవచ్చు. లేదంటే కనుక కొద్దిగా బెల్లాన్ని వాటర్లో కరిగించుకుని జిగురు పాకం వచ్చేలాగా మరిగించుకుని తర్వాత వాడుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో మరి చూసారు కదా దిబ్బ రొట్టె ఎలా చేయాలనేది. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.